సంక్రాంతికొస్తున్నాం భాగ్యానికి కలిసి రాలేదా? బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తెలుగు సినిమాకు సైన్ చేయలేదా? కన్నడ సినిమా ఎంట్రీ ఎంతవరకు వచ్చింది? ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ఆ ప్రాజెక్టులేంటి చూద్దాం. ఈ ఏడాది నవ్వులతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ సంక్రాంతికొస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్. సంక్రాంతికొచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. వెంకీ ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది సంక్రాంతికొస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెల్లాంగా బాగా ఆకట్టుకుంది. నలుగురు పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీగా మారుతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడుల్ వెబ్ సిరీస్ తో పలకరించింది ఐశ్వర్య. తెలుగు అమ్మాయిగా తెలుగులో సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్న ఆఫర్స్ మాత్రం రావట్లేదో ఇవ్వట్లేదో తెలియట్లేదే. గతంలో ఒకసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసింది ఐషు. కౌశల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటున్నా తమిళ్లో వరుస ఆఫర్లను కొల్లగడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆమెకు 3 సినిమాలున్నాయి. కరూపార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే తీవ్ర కుళాయిగల్ నడుంగా చేస్తోంది. ఇంకా కన్నడలో ఎంట్రీ ఇస్తోంది షైనింగ్ బ్యూటీ. శివరాజ్ కుమార్, పుష్ప ఫేమ్ జాల్ రెడ్డి అలియాస్ ధనుంజయ్ కీ రోల్ చేస్తున్న ఉత్తరాఖండ్ ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మళ్ళీ భాగ్యం ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు చూసే భాగ్యం కల్పిస్తుందో.